ఈయనేమో ఆయనకు బిల్డప్ ఇస్తాడు, ఆయనేమో ఈయనకు బిల్డప్ ఇస్తాడు. రే రే ఏంట్రా ఇది? హాయ్ అండి. సో ఈరోజు మనశంకర్ వరప్రసాద్ ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఆ ట్రైలర్ ఎలా ఉందో మనం రియాక్షన్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ అయితే ట్రైలర్ చూద్దాం, దాని తర్వాత ఎలా ఉందో మాట్లాడుకుందాం. సో మీరు ఫస్ట్ టైం అయితే ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ట్రైలర్. ఈ అడ్వర్టైజ్మెంట్ ఏంద్రా బాబు? ఇంటెలిజెన్స్ బ్యూరో, రా ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఎలాంటి క్రిమినల్ అయినా ఉత్తికి పిండి ఆరేస్తారు. చిరంజీవి తెలుగులో ఎప్పుడు తప్పు చేసినోడిని కోసి కారం పెడతాడు. వంకాయ మసాలా ప్రసాద్ గారు లుక్ బాగుంది. లుక్ బాగుంది. పిల్లలు కూడా ఉన్నారా? గుడ్రా. Stay out of my life. పిచ్చగా ఉంది కదా అంతా విజువల్స్. You better behave yourself. ససై వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావు? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టడం అందరు చూస్తున్నారు, ప్లీజ్. కొంచెం మనం ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయాలి. అనిల్ రావిపూడి ఏంటారు బాగుంది. ససై ఏంటి? ఏం లేదు, నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్. ఎట్లుంది? మనల్ని టార్చర్ పెట్టే పెళ్ళం తరపు బంధువుల్ని, మరీ ముఖ్యంగా అత్తగారిని మామగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా. అనిల్ రావిపూడి అంటే ఇంకా అదేగా. అదే కదా ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళని లాగడానికి. ఎంత యాక్షనే బాగుంది. నాకు క్రేజీ అనిపిస్తుంది. ఏ చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? అయ్యో ఇద్దరు నిద్ర లేపుతుంది. అదే ఈయనేమో ఆయనకు బిల్డప్ ఇస్తాడు, ఆయనేమో ఈయనకు బిల్డప్ ఇస్తాడు. రే రే ఏంట్రా ఇది? ఎవరిని ఎవరు లేపాల్సిన పని లేదు. యాక్చువల్ గా వాళ్ళిద్దరికి అసలు వాళ్ళ రేంజ్ కి అసలు ఒక్కరినొక్కరు చెప్పుకోవాల్సిన పని లేదు. అదే. బట్ అంటే ఇంకా అది చెప్తున్నారు అట్లా, కొంచెం అది ఫేక్ అనిపిస్తుంది. పాట బాగుంది, మ్యూజిక్ అంత బీట్ బాగుంది, కానీ అంటే ఒకరినొకరి గురించి కాకుండా ఇంకేమన్నా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న వాళ్ళు అది ఇదే బ్లాక్ బస్టర్ పొంగలు అట్లాంటి సెలబ్రేషన్ సాంగ్ ఉంటే బాగుండు అని నా కానీ ఇద్దరికి ఇద్దరు డబ్బు. అవును, అది నాకు నచ్చట్లేదు. కానీ అబ్బా చిరంజీవి లుక్స్ మాత్రం నాకు నీకు బాగా నచ్చాయా? నచ్చింది. నాకు చాలా నచ్చింది. ఓకే, అంటే మనం నేనైతే పక్కా అనిల్ రావిపూడి టెంప్లెట్ సినిమా లాగా అనిపిస్తుంది. అంటే సంక్రాంతికి వస్తున్నాం, బట్ అట్లా కొంచెం నాకు ఇంకా నేను కామెడీ ఎక్స్పెక్ట్ చేశాను. మరి నాకు కామెడీ కొంచెం అంటే మేబీ సినిమాలో ఉండిద్దేమో, మేబీ మనది తెలియదు కానీ, బట్ ఇది స్క్రీన్ లో ఇట్లా చూస్తుంటే బాగుంది, మంచి క్వాలిటీ ఉంది. కానీ మరి చాలా రిచ్ గా అనిపిస్తుంది. అనిపిస్తుంది. అవును, కామెడీ నేను ఇంకా ఎక్స్పెక్ట్ అంటే ఎట్లా అసలు మంచి హిలేరియస్ ఉంటదేమో అని చెప్పి అనుకున్నాను. కాబట్టి మోస్ట్ యాక్షన్ ఓరియంటెడ్ ఉంది, నాకు అదే కొంచెం అనిపిస్తుంది. కానీ బట్ మీతో అంతా నాకు తెలిసి ఆ యాక్షన్ లో కూడా కామెడీ ఉండిద్ది అనుకుంటున్నా. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంలో కూడా వెంకటేష్ యాక్షన్ లాగా అనిపిస్తుంది, కాకపోతే అందులో కామెడీ ఉంటది. కొట్టి కొట్టినట్టు అట్లా ఉంటది కదా, అట్లా. ఓకే ఓకే. నాకైతే నాకు ట్రైలర్ అయితే లాస్ట్ ఒక 30-40 సెకండ్ బాగా సాటిస్ఫాక్షన్. ఫస్ట్ నుంచి కొంచెం కామెడీ లాగా అనిపిస్తుంది, కానీ నాకు నవ్వు రావట్లేదు అంత రేంజ్ లో. కానీ లాస్ట్ లో యాక్షన్ మోడ్ వచ్చినప్పుడు అయితే నాకు బాగా అనిపించింది. ఆ లుక్స్ అయినా, జీన్స్ షర్ట్ లో అయినా, అసలు లాస్ట్ లో వెంకీ ఎంట్రీ అయినా, అసలు కాస్ట్యూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. వాళ్ళ కూతురే కదా, బాగా చేస్తుంది. బట్ అదే నాకు కొంచెం కామెడీ ఒక్కటే ప్రాబ్లం, కానీ మిగతా ట్రైలర్ చాలా బాగా. సినిమా మొత్తంలో అనిల్ రావిపూడి టెంప్లెట్ సేమ్, బీమ్స్ కూడా సేమ్ టెంప్లెట్. బీమ్స్ ఆల్మోస్ట్ అదే సంక్రాంతికి వస్తున్నామనే అనిపిస్తుంది. అంటే అట్లా సంక్రాంతికి వస్తున్నాం సినిమా
ఆ మ్యూజిక్ ని కొంచెం ఎక్కువ రిఫరెన్స్ చేసుకున్నట్టు అవును అవును, అంటే రెండిటికి కొన్ని సిమిలర్స్ చాలా వరకు నాకు అనిపిస్తుంది. చిరంజీవి ఇందులో ఒక డైలాగ్ చెప్పారు కదా, మన మన పెళ్ళం వాళ్ళ ఫ్యామిలీని, ఇంకా అది కొంచెం అది ఆ, అవి అనిల్ రాపిడ్స్ మళ్ళీ ఎక్కువ కనిపించవి. F1 సంక్రాంతికి వస్తున్నాం ఇవన్నీ ఏంటంటే ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ అవి Family అవి audience వర్కౌట్ అయితే కోసం. సినిమా హిట్ అయింది, వర్కౌట్ కాకపోతే కష్టం. కాకపోతే ఆయన కూడా వరుస హిట్సే కదా అన్ని. అవును, ఎఫర్ట్ ఫ్లాప్స్ లేవు కదా. చిరంజీవి సినిమా అంటే 100% ఎఫర్ట్స్ పెడతానని చూద్దాం. బట్ ఇప్పుడు హైప్ మనం కొడుతున్నాం డప్పు. బట్ కామెడీ నేను చాలా ట్రైలర్ చాలా కామెడీ ఎక్స్పెక్ట్ చేశా. బట్ అది అంత రేంజ్ లో లేదు ట్రైలర్. బట్ యాక్షన్ ఒకటి బాగా వర్కౌట్ అయింది. అంటే ఎక్స్పెక్ట్ చేయండి యాక్షన్ వర్కౌట్ అయింది, ఎక్స్పెక్ట్ చేసే కామెడీ వర్కౌట్ కాలేదు నాకు. నాకు అన్నిటికంటే నాకు చిరంజీవి లుక్స్, నా ఫోకస్ అంతా అక్కడే ఆగిపోయింది. అవునా? కానీ ట్రైలర్ లో నయనతార ఎక్కువ కనిపించలేదు అనిపించింది నాకు. ఏమో నాకైతే నయనతార కరెక్టే అది కూడా. బట్ నాకు ఉన్నంతసేపు బాగానే అనిపించింది, నయనతార లుక్స్ బాగున్నాయి. చూడాలి మరి అది. సో ఇన్ని రోజులు ఇంకా ఒక 1 వీక్ ఉంది కరెక్ట్ సినిమా రిలీజ్. సో ఎలా ఉంటుందో చూద్దాం. సో అది మా రియాక్షన్. సో మీకు ఎలా అనిపించింది ఈ ట్రైలర్? ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ. బాయ్ బాయ్.